హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా అండి. ఈ షార్ట్ ఏంటంటే ఎగ్ పులుసు కర్రీ ఎలా చేస్తాను నా స్టైల్లో చూడండి. ఫస్ట్ మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముద్ద అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను, అక్కడ మీకు చూపించలేదు. సో సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం దాన్ని ఇలా మెదుపుతూ ఉంటే బాగుంటుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ అది మంచిగా కలుపుకున్న తర్వాత నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. చిల్లీ పౌడర్ మీరు ఎంత తిన్న తెలిసి అంత వేసుకున్నాను. సో నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ ధనియా పొడి ఇక్కడ యాడ్ చేయలేదు నేను. ఫస్ట్ ఇది పులుసు వేసిన తర్వాత, చింతపులుసు వేసిన తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఆఫ్టర్ దట్ కొంచెం 5 మినిట్స్ మగ్గించిన తర్వాత మళ్ళీ ఎగ్స్ వేసేసుకున్నాను. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఫాస్ట్గా కలిపొద్దు, ఎగ్ విరిగిపోతుంది. సో మెల్లిగా ఎగ్ కలిపిన తర్వాత అలా మెల్లిగా, ఎందుకంటే ఇలా రొటేట్ చేసుకొని కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ దాన్ని వదిలేయాలి, సిమ్లో ఉంచాలి. ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్ ఉడికితే అంత టేస్ట్గా రాదు, సిమ్లో చేసుకుంటే బాగుంటుంది. ఆఫ్టర్ దట్ నేను పులుసు అదంతా ఉడికిన తర్వాత 5 మినిట్స్ తీసిన తర్వాత కోకోనట్ పౌడర్ యాడ్ చేశాను. ముందే వేయలేదు. కోకోనట్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ దాన్ని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టానండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా మళ్ళీ కొంచెం సిమ్లో ఉంచి దాన్ని బాయిల్ చేశాను. ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతి యాడ్ చేశాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. ఎగ్ వేసుకోవద్దు, చేదు వస్తుంది. సో కొంచెం అలా యాడ్ చేసుకోండి. చూసేయండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.